ఫ్రాంక్గా చెప్పండి, ఈ వరుడు సినిమా అప్పుడు సుమారుగా ఎంత నష్టపోయి ఉంటారు మీరు? నేనా అండి 80% పోయిందండి. ఆ. 80% లాస్ అయింది. మరి మీరు రిటర్న్ అడగలేదండి? అంటే ఇంత అమౌంట్ ఓకే, అది మీదే అవుద్దిగా, ఇష్టపడి కొనుక్కుంటుంది కదా, అది కూడా కరెక్ట్. అది ఇష్టం అంటే మా లాస్ అయింది, హ్యూజ్ లాస్ అయింది. అప్పుడు ఏం చేస్తామండి కదా, మన రాంగ్ జడ్జిమెంట్ అనుకుంటాం అంతే. రైట్ రైట్. కానీ కొంత ప్రొడ్యూసర్లు ఉన్నారండి, ఒకవేళ సినిమా లాస్ అయినా కానీ పిలిచి నీకు అప్పుడు ఇబ్బంది అయింది కదా, ఈ సినిమా తీసుకో, రికవరీ చేసుకొని ఆ ప్రొడ్యూసర్లు కూడా ఉన్నారు. అంటే డిఫరెంట్, యూ కెన్ ఫైండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అండి. ఒకరు అంటారు ఎందుకు కొన్నావు తెలియదు అప్పుడు అంటారు, ఇంకోరు అంటారు అరే నా వల్ల నీకు ఇంత లాస్ వచ్చింది కదా, నా నెక్స్ట్ సినిమా మీరు తీసుకోండి, అది కవర్ చేసుకోండి అంటారు. పర్సన్ టు పర్సన్, అదేలేండి వాళ్ళ పర్సనాలిటీస్ అంతే. ఒక రకంగా ఇది మీరు చెప్పిన ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో సీనియర్స్కి వర్తించకపోవచ్చు కదా, కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే అయ్యో పాపం అనేది ఉంటుందేమో కదా. లేదండి, సీనియర్స్లో కొంతమంది ఉన్నారు, ఎందుకు లాస్ మన వల్ల లాస్ అయిందంటే, అంటే ఇప్పుడు ట్రావెల్ అయిందండి, ఒకవేళ మీరు నా ప్రొడక్షన్ వల్ల మీరు ఒక సినిమా తీసుకున్నాండి, డబ్బులు సంపాదించారు, నేను హ్యాపీ ఫీల్ అవుతాను కదా, నా వల్ల డబ్బులు సంపాదించారు అది ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ సినిమా పోయింది అనుకోండి, ఆబ్వియస్లీ నేను ఏం ఫీల్ అవుతారే పాపం నా వల్ల పోయింది, నేను ఇంకా థర్డ్ సినిమా నాకు ఏమైనా చేయాలనుకుంటా. సో అదొక ట్రావెల్లా జరుగుతుందండి. ఓకే. సో ఇట్స్ లైక్ నాకు దీనిలో పోయిందండి, మీరు నెక్స్ట్ సినిమాలో చూడండి అంటే ఇక ప్రొడ్యూసర్ అనుకుంటాడు సరేలే నిజంగా పోయింది, ఈ సినిమాలో చూద్దాము, నెక్స్ట్ సినిమాలో చూద్దాము. సో అది ఇద్దరి మధ్యలో ఒక ట్రావెలింగ్. కానీ నేను అప్పుడప్పుడు స్టేట్మెంట్లు కొన్ని చూస్తూ ఉంటాను, అంటే ఏది డిస్ట్రిబ్యూషన్ సైడు వీళ్ళు ఎగ్జిబిటర్లు కావచ్చు, వీళ్ళు లాస్ అయ్యారని చెప్పేసి రజనీకాంత్ గారు కొంతమందికి హెల్ప్ చేయటం, ఇట్లాంటివి మనం చూసాం. తర్వాత ఇక్కడ ఉన్న హీరోల్లో ఎవరు ముందుకు వచ్చి అలాంటివి చేశారండి ఇక్కడున్న టాలీవుడ్లో? టాలీవుడ్లో అయితే ఎవరు చేయలేదండి. మహేష్ బాబు గారు చేశారు. మహేష్ బాబు గారు కొన్ని సినిమాల లాస్ అయితే పిలిచి రిటర్న్ ఇవ్వడం జరిగింది. ఇంకా వేరే హీరోస్ అయితే ఎవరు లేరండి. మహేష్ బాబు సొంత సినిమా కాకపోయినా కానీ ఓకే అదొకటి ఉంది ఆయనలో. ఓకే, నెక్స్ట్ ప్రాజెక్టు అంటే నాట్ ఓన్లీ డబ్బులేనా, డబ్బు మనీ పరంగానా లేకపోతే ప్రొడక్షన్? మనీ పరంగా. సపోజ్ నెక్స్ట్ ప్రొడక్షన్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకున్నా కానీ ఓకే ఆయన నుంచి చేసిండండి. ఇంకా అట్లా ఇంకా అసలు లేరు టాలీవుడ్ ఉన్నారంటే డిపెండ్ అండి, పర్సన్ టు పర్సన్. వాళ్ళకి అనిపించాలి అసలు నా వల్ల ఇప్పుడు ఇంత లాస్ వచ్చింది అంటే, ప్రొడ్యూసర్కి ఇంత లాస్ వచ్చింది, డిస్ట్రిబ్యూటర్ కంటే హీరో వాళ్ళు కూడా ఆలోచించాలి ఒకసారి. ఓకే, ఆలోచన ఉంటే అందరూ హ్యాపీ